నా యూట్యూబ్ ఛానల్ అండి బిందు నాయుడు. నేను మటన్ కర్రీ చేస్తున్నాను. ఒక్కటే గ్రూప్లో ఆర్డర్ వచ్చిందండి నాకు. నా యూట్యూబ్ ఛానల్ బిందు నాయుడు. లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక ఆర్డర్ కూడా రావట్లేదండి. నాకు ఆర్డర్ వచ్చినా నాకు కాలే చేయాలి, కానీ మెసేజ్ పెడితే నాకు ఏది తెలియదండి. నేను చదువుకోలేదు. నాది క్రౌడ్ కిచెన్, రాణి గారి క్రౌడ్ కిచెను. నా గ్రూప్ నుంచి వస్తుందండి. ఏదొచ్చినా అడ్రస్ మణికొండ గ్రూపు వస్తుందండి. ఆయిల్ వేస్తున్నానండి. చూడండి, నేను ఆయిల్ వేస్తున్నాను. మటన్ కర్రీకి కిలో మటన్ కర్రీ ఆర్డర్ ఇచ్చారు. చాలా ఆయిల్ ఎక్కువైపోయింది. ఇదిగోండి చూడండి, నేను హోమ్ ఫుడ్స్ అన్నీ తయారు చేసుకుంటానండి. నేను ఇంట్లోనే తయారు చేస్తాను అంతానే. చాలా నీట్గా తయారు చేస్తానండి. ఇక రైస్ కూడా ఇచ్చారు ఆర్డరు. రైస్ కూడా చేస్తున్నానండి. రైసు చికెన్ కర్రీ ఇమ్మన్నారు. నేను చికెన్ కర్రీ తయారు చేస్తున్నానండి. ఇగోండి ఆనియన్స్ చేస్తున్నానండి. ఇగోండి ఆనియన్స్ చేస్తున్నాను. నన్ను షేర్ చేయండి, నన్ను లైక్ చేయండి. నన్ను నమ్మి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు చాలా నమ్మిస్తున్నారండి. మీకు ఎంతైనా రుణపడి ఉంటానండి. నా ఫుడ్కి చాలామంది ఇష్టపడి చాలామంది ఇస్తున్నారు ఆర్డర్. అయితే మణికొండ నుంచి ఎక్కువ వస్తున్నాయండి నాకు ఆర్డర్స్. ఇంకా వేరే ఏరియా నుంచి ఏమీ రావట్లేదు. బాగా ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగిన తర్వాత మటన్ కూడా వేగాలండి. ఒక అరగంట, గంటన్నర అలా గంట పడుతుందండి మటన్ కర్రీ. కిలో మటన్ కర్రీ ఆర్డర్ ఇచ్చారు నాకు. సార్ వాళ్ళు ఇచ్చారు, తెలిసిన వాళ్ళు కాదండి. నా గ్రూప్లోనే వస్తాయండి ఏ ఆర్డర్ అయినా. నేను ఇంట్లోనే హోమ్మేడ్ ఫుడ్స్ తయారు చేస్తానండి. ఎవరైనా కావాలన్న వాళ్ళు ఆర్డర్ ఇవ్వండి. ఒకరోజు ముందు చెప్పినా పర్లేదు, ఒక గంట 2 గంటల ముందు చెప్పినా పర్లేదు. బాగా పీతల ఫ్రై ఎక్కువ ఆర్డర్ ఇస్తున్నారండి. కార్తీమాస్ మంచేపు నాకు ఏది స్వామిలదే వచ్చిందండి. ఫుడ్ ఆర్డర్ అంతా స్వామిలది బాగా వచ్చిందండి. 100 మందికి, 150 మందికి, 40 మందికి, 30 మందికి, 20 మందికి అలా వచ్చిందండి. మీరు దాన్ని ఆదరించినందుకు మీకు ఎంతైనా రుణపడి ఉంటానండి. నేను చాలామంది నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఫుడ్ అయితే చాలా నీట్గా టేస్టీగా చేస్తానండి. మన ఆంధ్ర వంటలండి అన్నీని. తెలంగాణ వంటలు ఏమి రావండి నాకు. నేను మీకు ఏ పికిల్స్ కావాలన్నా, ఫుడ్ ఏది కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకుంటే నేను తయారు చేసి పంపిస్తానండి. ఒకరికైనా, ఇద్దరికైనా, ముగ్గురికైనా, నలుగురికైనా, 5గురికైనా, 6గురికైనా, 10 మందికైనా, 20 మందికైనా, 30 మందికైనా, 40 మందికైనా, 100 మందికైనా, 200 మందికైనా, 300 మందికైనా, 400 మంది, మీరు ఎంతమందికి చెప్తే అంతమందికి నేను ఫుడ్ ఆర్డర్ తీసుకుంటానండి. ఆర్డర్ తీసుకుని మీకు తయారు చేసి పంపిస్తానండి. ఏది కావాలంటే అదండి. వళ్ళు కానీ, బూర్లు కానీ, మళ్ళీ బొబ్బట్లు కానీ, పాకంగారులు కానీ, అరిసెలు కానీ, జంతికలు కానీ, మురికిలు కానీ, చెకోడీలు, ఏమన్నా ఏటీజెడ్ ఏది కావాలన్నా మేము తయారు చేసి ఇస్తారండి. మీరు నాన్ని ఆదరించినందుకు, నన్ను నమ్మిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చినందుకు మీకు చాలా రుణపడి ఉంటానండి. నా ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందని చెప్తారండి. పాయ కానీ, రొట్టి ఏమైనా తయారు చేసి ఇస్తారండి. అదండి, మీరు చూడండి, చూసి నాకు ఆర్డర్ ఇవ్వండి. ఈ ఇన్స్టాగ్రామ్లో ఒక ఆర్డర్ కూడా రావట్లేదండి నాకు. ఫుడ్ ఆర్డర్ ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసి నేను 6 మంత్ అయిపోతుంది. ఒక్క ఆర్డర్ కూడా రావట్లేదండి. నాకు ఆర్డర్ ఇచ్చుకోండి, కొంచెం నన్ను ఆదరించండి, నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఏదున్నా వాయిస్ మెసేజ్ పెట్టండి, లేకపోతే నాకు కాల్ చేయండి. నా నెంబర్ అయితే 8500100503 అండి. నా నెంబర్ అదండి. నేను చూడండి ఎలా చేస్తున్నాను. ఎర్రగా రావాలండి, ఇవి బాగా ఎర్రగా అవ్వాలి. ఎర్రగా అయిన తర్వాతే నేను మటన్ వేస్తానండి. అదండి, నాకు మీరు ఎక్కడ ఆంధ్రాలో కావాలన్నా నేను ఫుడ్ ఆర్డర్ తీసుకుంటానండి. ఎక్కడ కావాలన్నా మీకు ఏలాగా మటన్, చికెన్, బొమ్మిడాల పులుసు, పులుసు మీకు ఏది కావాలన్నా మీరు చెప్పండి, నాకు నేను చేసిస్తానండి.
ప్రతి వంట, ఏ వంట కావాలన్నా, బూర్లైనా, అరిసెలైనా, బొబ్బట్లైనా, గారెలైనా, ఏమన్నా మీకు ఏవి కావాలని చేసిస్తానండి. ఓకేనండి. మీరు చూడండి, నన్ను లైక్ చేయండి, నన్ను షేర్ చేయండి. చూడండి, కొంచెం నన్ను ఆదరించండి. ఏదో క్రౌడ్ కిచెన్ ఓపెన్ చేశారు, రాణిగారు క్రౌడ్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ఉందండి, చూసుకోండి. ఇన్స్టాగ్రామ్ అండి, ఫేస్బుక్లో పెట్టానండి, అన్నిటిలో పెట్టాను. A-to-Z ఇందులో అన్నా పెట్టానండి, చూసుకుని చూడండి. ఆయిల్ ఏమి వేసానండి, నేను ఆయిల్ అయితే పల్లీల నూనె వాడానండి మటన్ కర్రీకి. అదండి, నేను ఎక్కువ గాను నూనె వాడతానండి, నువ్వుపప్పు నూనె వాడతానండి. చూడండి, ఇదిగోండి మటన్, మటన్ వేస్తున్నాను చూడండి. ఇదిగో మటన్ పంజాగుట్ నుంచి తెప్పిస్తానండి మటను, ఇక్కడ ఎక్కడ తెప్పించదండి. నీట్గా కడిగి వేస్తానండి. చూడండి, ఇది అలా మగ్గాలండి. ఓకేనండి. చూసిన తర్వాత మీకు మళ్ళీ వీడియో తీసి పెడతానండి. ఓకేనండి. థ్యాంక్స్ అండి, మీరు నన్ను ఆదరించండి.